మామయ్య నన్ను ఆశీర్వదించండి. సరే అమ్మా. సంతోషంగా ఉండు. పైకిలే. పాపకు మ్యాటర్ అర్థమైనట్టుంది. రేపటికి లైన్లోకి వస్తుంది. నీలు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆగండి, వస్తున్నాను. ఏంటి? ఒక్క నిమిషం అండి. చెప్పు. ఏవండి, మీ నాన్నగారి పద్ధతి అసలు బాగాలేదండి. మా నాన్న గురించి నాకు చెప్తున్నావా? ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడండి. నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏం ఆడుతున్నావు? మా నాన్న నిన్ను టచ్ చేయడం ఏంటి? అవునండి, ఇవాళ పూజ చేస్తుంటే ఆశీర్వదించమని అడిగితే ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు. మామయ్య గురించి అలా చెప్తే కళ్ళు పోతాయి. అలాగా ఎవరు నేర్పారు ఇదంతా నీకు? నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నన్ను నమ్మించలేవు. మా నాన్న నిప్పు. ఏమనుకుంటున్నావు? మీరు ఇలాగే నమ్ముతూ ఉండండి, ఏదో ఒక రోజు కొంప ముంచుతా. ఏం మాడుతున్నావు మా నాన్న గురించి? నిన్ను ఏమనుకుంటున్నావు? నన్ను నమ్మండి. నువ్వు ఇలాంటి ఇంకోసారి చెప్పావనుకో గోబ పగిలిపోద్ది. పని చూసుకోపా. మనశ్శాంతి లేదు ఇంట్లో. నీలు, ఏం కాదు, ఒక్కసారిగా రా. ఏం కాదు నీలు, నా మాట విను. రా. అసలు మీ గురించి ఏమన్నాడు? రా, నేను మేనేజ్ చేస్తాను కదా మా అబ్బాయి తోటి. రా నీలు, నేను చూసుకుంటానని చెప్పాను కదా. రా రా నీలు, ప్లీజ్ 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 రా. ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి. ఎవరేమనుకోరు. ఇప్పుడు ఎవరు వస్తారు? ఎవరు రారు. రా రా రా. కమాన్ 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 ప్లీజ్. నీలు ఆగు. ఏయ్, ఇదేమో రన్నింగ్ రేస్ అనుకున్నావు? పరిగెడుతున్నావు? ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? మళ్ళీ మొదలెట్టావా? కళ్ళ ముందు చూసి కూడా మళ్ళీ మొదలెట్టావా అంటారేంటండి? మా నాన్న సంగతి నాకు తెలీదా? నువ్వు మా నాన్నని నన్ను ఎడతీయాలనుకుంటున్నావు. చెప్పు, ఇంకో 100 చెప్పు. మా నాన్న గురించి నమ్మేస్తా. మా నాన్న గురించి నాకు తెలవదా? చిన్నప్పటి నుంచి చూసా మా నాన్నని, నేను నమ్మను. నువ్వే కావాలని మా ఇద్దరిని ఎడతీయాలని చూస్తున్నావు. దొంగేడుపులనే నాకు తెలుసు. అసలు నువ్వు మా నాన్న నన్ను ఎడతీయాలనుకుంటున్నావు. అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే నాకు మనశ్శాంతి. బయటపో, బయటపో. చెప్పేది వినండి. నీ వల్ల మనశ్శాంతి లేదే. బయటపో. ఈ సంగతి చెప్తా ఉండు. దీన్ని ఇంట్లోంచి పంపించేయాలి, లేదంటే మా ఇద్దరు గొడవలు పెడతా. ఏయ్ పోవే, పో. కనవ మాకు నాకు ఇంకోసారి. అయ్యో అయ్యో వద్దండి, నేను చెప్పేది నమ్మండి. ఇంకోసారి ఇక్కడ రావా. అసలు నా కొడుకులు ఏంటి గోల? ఆ పిల్లని చంపేసేలా ఉన్నారు. చెప్తా వెళ్ళి పని. అయ్యో ఏమండి? అరే రే, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యో, నేను చెప్పినా కూడా వినిపించుకోకుండా మా ఆయన నన్ను తరిమేశాడండి. ఈ మగజాతి ఇంతేనండి, ఆడపిల్లల్ని అర్థం చేసుకోరు. మీరెంత చెప్పినా వాడు నమ్మడు. మా మామగారు నన్ను రేప్ చేయబోయారండి. ఆ నా కొడుకు అవసరమా ఈ వయసులో? ఎంత చెప్పినా తండ్రి కొడుకులు వినట్లేదండి. వాళ్ళు వినరు. సరే నువ్వు ఇక్కడెందుకు? వాళ్ళు ఇంకా బెట్టు చేస్తారు. బ్యాగ్ తీసుకో, తీసుకో. నా రూమ్లో ఉండు. పద. ఏడవకు. నువ్వు ఏడిస్తే వాళ్ళు ఇంకా ఏడిపిస్తారు. ఏంటి మళ్ళీ సంగతి మొదలు పెట్టావా? కాదండి, ఆ నా కొడుకులు ఏం చేశారో తెలుసా? ఈ పిల్లని చంపేపోయారు. నేను వెళ్ళకపోతే అయిపోతుండే. సరేలే, ముందెలా పిల్లకి అన్నం పెట్టు. ఓకే అండి, దా కూర్చో. నువ్వు కూడా కూర్చోవే. నేను భోజనం తీసుకొస్తాను. తీసుకురా.
భోజనం లేదు ఇక్కడ కిచెన్లో తీసుకురాపో. ఎందుకమ్మా పెద్దానికి ఏడుస్తారు మీ అమ్మాయిలు? ఏమొచ్చింది? ఫోన్ కూడా చేయట్లేదు. వాళ్ళ నాన్న మాటే నమ్ముతాడు. నేను అనాథననే కదా ఈ ఫీలింగు. అరే ఏంటండి మీరేం చిన్నపిల్లలు అనుకున్నారా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైపోయిందని? సరే రేపటి మీ ఆయన పిలుస్తాడు, హాయిగా పైకి వెళ్ళిపోవచ్చు. మీరు 7 కిలోమీటర్ల దూరం ఉన్నారా? కిందే కదా ఉన్నారు. నిజం చెప్తున్నా అండి, మీ ఆయన మనసు మార్చుకొని 2 రోజుల్లో ఫోన్ చేస్తాడు. మీరు హ్యాపీగా అండి, అర్థమవుతుందా? నేను టిఫిన్ రెడీ చేస్తాను, మీరు కూల్ అయిపోండి. ఓకేనా? బాయ్. అరే చూసుకోవాలి కదా. చాలా థ్యాంక్స్ అండి. ఇంత అందంగా ఉన్నావు, పూలు పెట్టుకోవచ్చు కదా. అవునా? పూలు పెట్టుకుంటే అంత అందంగా ఉంటానా? అందమే చూపడేలా ఉన్నావు నువ్వు. ఒకసారి పెట్టుకొని చూడండి. సరే పెట్టుకుంటాను. ఎప్పుడైనా నవ్వుతూ ఉండాలి, సరేనా? ఉంటానే, బాయ్. హ్యాపీగా ఉండాలి. పాడు లాలీపాప్. ఏంటి ఇంతసేపు అయింది? చాలాసేపు అయిందే మార్కెట్కి వెళ్ళి. ఏమన్నా అయ్యిందంటావా? దేవుడా, ఆ పిల్లకేం కాకుండా చూడు. చెప్పువే జానకి, చాలా రోజులకు ఫోన్ చేసావు, ఏంటి విశేషాలు? ఏమ్మా, జాలిపడి ఆ అమ్మాయిని ఎవరో నీ రూమ్ లో పెట్టుకున్నావంట. నువ్వు చేసింది మంచి పనే, కానీ నీ మొగుడేం శ్రీరామచంద్రుడు కాదు కదా. ఆ అమ్మాయి మీ ఇంట్లో తిరుగుతుంటే ఏదైనా జరగచ్చు. నీకు భయం వేయట్లేదా? చెడు జరుగుతుందో మంచి జరుగుతుందో తర్వాత విషయం, ముందున్న పరిస్థితి చూడాలి కదా. సరే, అదే నేను చేశా. పర్ సపోజ్ తను ఆత్మహత్య చేసుకుందనుకో, చెప్పండి. అందుకే అంటున్నా, ఆ ప్రాబ్లం ఎప్పుడో వస్తుంది. 2 రోజులకో 3 రోజులకో వస్తుంది, లేదా రాకపోవచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది కదా. ఏది ముందు? తన ప్రాబ్లమే ముందు కదా. అందుకే నేను ఇలా ఆలోచించాను. కాబట్టి తనకు ఆలోచించడానికి టైం ఉంది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా జాబ్ ట్రయల్స్ చేసుకుంటుంది. రేపు జాబ్లో జాయిన్ అయినాక ఏ ఫ్లాట్కో హాస్టల్కో షిఫ్ట్ అయిపోతుంది. హ్యాపీ లైఫ్ కదా. ఒక చిన్న సాయం చేస్తే తప్పేంటే? ఇంత మంచి మనిషికి నేను ద్రోహం చేయబోతున్నానా? ఇది కరెక్ట్ కాదు. అందరూ నీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. సరే, థ్యాంక్ యూనే. సండే మా ఇంటికి రండి. సరేనే. సరే, బాయ్. హాయ్. నేను చెప్పినట్టే మల్లెపూలు పెట్టుకున్నావు చూడు, ఎంత బాగున్నాయి చూడు, ఎంత బాగున్నాయో.
నిజంగా నేను చెప్పింది నువ్వు చేస్తావు నాకు తెలియదు తెలుసా. నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకోమంటావా? సర్లే, మౌనం అర్ధాంకారం అంటారు కదా, పెట్టేసుకోనా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? తప్పే చేయలేదా నువ్వు అసలు? నేనేం చేశాను? నిజంగా చేయలేదా? నేను ఏ తప్పైతే జరగకూడదని ఇంట్లో నుంచి వచ్చేసానో, ఇన్ని బాధలు పడుతున్నాను, మళ్ళీ నువ్వు అదే తప్పు చేయమంటున్నావు. చెప్పండి. అరే, నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా? సారీ, నేను అంత ఆలోచించలేదండి. మరి మీ ఆయన అంత దుర్మార్గుని కాదు. క్షమించండి. ఇంకెప్పుడు మీ కళలో నీళ్ళు రానివ్వను. మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. ఉంటానండి. బాయ్.